కానీ ఇప్పుడు అంతా మారిపోయింది సార్. కార్మికులకే కాదు, ఆ కంపెనీకే కష్టాలు వచ్చాయి సార్. ఇవాళ రేపు అన్నట్టుంది. ఇప్పుడు నువ్వెక్కడ వర్క్ చేస్తున్నావు? ఐశ్వర్య గారి దగ్గరే సార్. ఏంటి, తన దగ్గర వర్క్ చేస్తున్నావా? ఆ ఉద్యోగం మానే. ఆ ఐశ్వర్య దగ్గర ఉద్యోగం చేయడం కంటే కూలి పని చేసుకోవడం ఉత్తమం. మామయ్య గారు, ఆవేశపడకండి. ఆవేశం కాదమ్మా, ఐశ్వర్య దగ్గర కాకపోతే వేరే దగ్గర ఎక్కడైనా జాబు దొరుకుతుంది. కావాలంటే నేనిప్పిస్తాను, హ్యాపీగా చేసుకోవచ్చు. అది కాదండి, ఎప్పటి నుంచో అదే కంపెనీలో చేస్తున్నారు. అంత అనుబంధం ఉన్న ఆ కంపెనీ నుంచి వేరే చోటికి ఎలా వెళ్తారు చెప్పండి? ఐశ్వర్యక్క చేసింది కరెక్ట్ కాకపోవచ్చు, అందుకని వీళ్ళు కంపెనీ వదిలి వెళ్ళడం ఎందుకు మామయ్య గారు? అవునన్న, పైగా ఇప్పుడు ఆ కంపెనీ పొజిషన్ కూడా బాగోలేదు. ఇవాళ కాకపోయినా రేపైనా ఆ ఫ్యాక్టరీ మందే కదా. ఇలాంటి టైంలో ఆ ఫ్యాక్టరీ గాడి తప్పకుండా ఉండాలంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ఇలాంటి మేనేజర్ చాలా అవసరం. సరే, నా కొడుకు కోడలు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. వెళ్ళు, జాగ్రత్తగా చేసుకో. వస్తాను సార్. నా దగ్గర పనిచేసే మేనేజర్ అఖిల్ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు? ఆ మేనేజర్కి అఖిల్ వాళ్ళు డబ్బులు ఆశ చూపించి వాళ్ల వైపు తిప్పేసుకొని ఉంటారా? నేను వనజాక్షి ద్వారా అక్కడి విషయాలు తెలుసుకొని వాళ్ళని దెబ్బ కొట్టినట్టుగా వాళ్ళు కూడా ఈ మేనేజర్ ద్వారా ఇక్కడి బిజినెస్ విషయాలన్నీ తెలుసుకొని నన్ను దెబ్బ కొట్టాలనుకుంటున్నారా? అంతే అయి ఉంటుంది, ఖచ్చితంగా అంతే అయి ఉంటుంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగా బ్యాడ్ మార్నింగా? బ్యాడ్ మార్నింగ్ ఏంటి మేడం? నీ రాక వల్ల నాకు మంచి జరిగితే అది నాకు గుడ్ మార్నింగ్, చెడు జరిగితే అది బ్యాడ్ మార్నింగ్. అలాగే ఇక్కడికి రావటం వల్ల నీకు మంచి జరిగితే అది నీకు గుడ్ మార్నింగ్, చెడు జరిగితే అది బ్యాడ్ మార్నింగ్. ఏంటి, అర్థం కాలేదా? కొన్నంతే అర్థం కావు, మనమే అర్థం చేసుకోవాలి. ఆలోచించు, ఎప్పటికో అర్థమవుతుంది. అవును, నీ హెల్త్ బాగోలేదు కదా, మంచాన పడ్డావు కదా. తిరిగి ఆఫీస్కి రావని, తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతావని మన స్టాఫ్లో చాలా మంది అనుకుంటుంటే విన్నాను. కానీ తిరిగి ఆఫీస్కి వచ్చావే అంటే ఆ దేవుడి దయ వల్ల నీ ఆరోగ్యం కుదుట పడిందన్నమాట. దేవుడి దయ కాదు మేడం, దేవుడు లాంటి అఖిల్ బాబు గారి దంపతుల దయ వల్ల. అఖిల్ బాబు గారు, శ్యామ గారు నా పరిస్థితి తెలుసుకొని మా ఇంటికొచ్చి నన్ను హాస్పిటల్లో చేర్పించి చాలా డబ్బులు ఖర్చు పెట్టి నాకు ట్రీట్మెంట్ చేయించారు మేడం. నేను ఈరోజు ఇలా నడవగలిగాను అంటే దానికి కారణం ఖచ్చితంగా వాళ్ళ దయ మేడం. వాళ్ళు నీ మీద అంత దయ చూపించినప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గరే ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ రుణం తీర్చుకోలేకపోయావా? నా దగ్గరికి ఎందుకు వచ్చావు? అంటే మేడం అది వద్దు, నువ్వు చెప్పొద్దు, నేనే చెప్తాను. నువ్విక్కడికి ఎందుకు వచ్చావో, ఏ ఉద్దేశంతో వచ్చావో నేను చెప్తాను. నిజానికి నువ్వు నా దగ్గరికి రాలేదు, వాళ్లే అఖిల్ శ్యామ వాళ్లే నిన్నిక్కడికి పంపించారు కదా. ఇదేంటి, మన ఐశ్వర్య మసాలా కంపెనీ సేల్స్ ఇంత దారుణంగా పడిపోయాయి? అదే నాకు అర్థం కావట్లేదు మేడం. గ్రాడ్యువల్ గా సేల్స్ డ్రాప్ అవుతూ వస్తున్నాయి. ఒకసారి మన డిస్ట్రిబ్యూటర్ కి ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. ఓకే మేడం. హలో
చెప్పండి మేనేజర్ గారు. సార్ మేడం గారు మీతో మాట్లాడతారంట. నేను ఆల్రెడీ ఫ్యాక్టరీలోనే ఉన్నానండి. మేడం గారిని కలిసి మాట్లాడతాను. ఓకే అండి. మేడం, అతను మన ఫ్యాక్టరీలోనే ఉన్నాడట, వస్తున్నాడట మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. నమస్తే మేడం. రండి కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. ఏంటి రామారావు గారు, మన సేల్స్ ఏంటి ఇలా పడిపోయాయి? ఏం చెప్పంటారు మేడం, మన మసాలాతో వంట చేస్తే అది చెత్తలా ఉంటుందని చెప్పి తినలేక దాన్ని చెత్త బుట్టలో పడేస్తున్నారట జనాలు. అందుకని మన మసాలా వాడిన కస్టమర్లు అందరూ కూడా మసాలా ప్యాకెట్స్ తీసుకొచ్చి షాపు వాడి మొహాన్ని కొట్టిపోతున్నారట. అందుకే షాపు వాళ్ళందరూ సరుకు తెచ్చి మా మొహాన కొట్టారు మేడం. రేపు ఫ్యాక్టరీ దగ్గర వంటల ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు కదా, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నారు? అంతా సెట్ చేసామన్నయ్య. మన మసాలా బ్రాండ్ ని ట్యాగ్ చేస్తూ కొన్ని స్టాల్స్ పెట్టి అందులో అన్ని రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ వంటకాలు చేసి పబ్లిక్ చేత టేస్ట్ చేయిస్తాం. జెన్యూన్ గా వాళ్ళ రివ్యూ తీసుకుంటాం. అంతేకాదు, అసలు మసాలా ఎప్పుడు వేస్తే ఎంత టేస్ట్ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ పోపు వేసిన తర్వాత ఉప్పు కారం ఎప్పుడు వేయాలి, తర్వాత మసాలాలు ఎప్పుడు వేయాలి అన్నీ చూపిస్తాము. ఇదంతా టీవీలో టెలికాస్ట్ అవుతుంది. మన బ్రాండ్ నేమ్ AAA మసాలా పేరు అందరికీ తెలుస్తుంది. ఇదంతా వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేయొచ్చు. వెరీ గుడ్ అఖిల్. నిజంగా ఈ ప్రోగ్రాంతో మన కంపెనీ AAA మసాలా జనాల్లోకి వెళ్తుంది. శ్యామ, నేను కూడా స్టాల్స్లో ఐటమ్స్ ప్రిపేర్ చేస్తాను. మీ బావగారు నాకు వంట రాదంటూ ఎగతాళి చేస్తారు కదా. రేపు నా వంట జనాలకి రుచి చూపించి ఈయనకి నేనంటే ఏంటో చూపిస్తా. నాన్న అఖిల్, AAA మసాలా అంటే ప్రతి ఇంట్లో వినబడే పేరు. నేను కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత పబ్లిసిటీ చేయకున్నా సరే సేల్స్ ఎవ్రీ మంత్ పెరుగుతూనే ఉండేవి. కానీ నాకిప్పుడు ఈ ఖర్చు, ఈ ప్రయాస అవసరమా అనిపిస్తోందిరా. మీరు చెప్పింది నిజమే డాడీ. కానీ కొన్నేళ్లుగా మన కంపెనీ క్లోజ్ అయ్యి వదిలి డీల్ చేయడం వల్ల AAA మసాలా అనేది జనాలకి దూరం అయింది. దాన్ని వీలైనంత త్వరగా జనాల్లోకి తీసుకెళ్లి మళ్లీ కంపెనీకి పూర్వ వైభవం తీసుకురావాలంటే ఈ మాత్రం పబ్లిసిటీ ఖచ్చితంగా చేయాలి. అవునండి, అఖిల్ చెప్పింది నిజమే. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్స్ మమ్మీ. మనం అనుకున్నట్టు రేపు ప్రోగ్రామ్ సక్సెస్ అయితే ఇక మనకి తిరుగుండదు. విత్ ఇన్ 1 month మన మసాలా కంపెనీ నంబర్ 1 స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. వదినా, ఏంటి శ్యామా ఇలా వచ్చావు? నీకోసమే వదినా. నీకొక విషయం చెప్దామని వచ్చాను. ఏం చెప్పినా డబ్బులు వచ్చే విషయం చెప్పు, పోయే విషయాలైతే వద్దే. డబ్బుల విషయం కాదులే వదినా. రేపు మేము ఒక వంటల ప్రోగ్రాం పెడుతున్నాము. అందులో నువ్వు కూడా వంట చేస్తావా అని అడుగుదామని వచ్చాను. చేస్తా శ్యామా, దాందే ఉంది. నేను డబ్బులు పెట్టి సరుకులు కొనాల్సిన పని లేదు కదా, అన్ని మీరే ఇస్తారు కదా. అన్నీ మేమే ఇస్తాము. పైగా నువ్వు టీవీలో కూడా కనపడతావు. అయితే ఖచ్చితంగా వచ్చి చేస్తాను. పైసా ఖర్చు లేకుండా టీవీలో వస్తానంటే ఎందుకు చేయను? సరే వదినా. సరే శ్యామా, నేను పని మీద బయటికి వెళ్తున్నానే. రేపు కరెక్ట్ టైంకి నువ్వు చెప్పిన ప్లేస్కి వచ్చేస్తాను. ఎందుకు వదినా? అందరం కలిసి వెళ్దాం. మాతో పాటే రండి. సరే, మీతో పాటే వస్తానే. సరే వదినా, నేను వెళ్తున్నాను.
గా ఉందక్క. ట్రిపుల్ ఏ మసాలాతో చేసిన ఏ కర్రీ అయినా అద్దరిపోతుంది. నేను చేసింది నాకే నచ్చదు, వీళ్ళంటే సూపర్ బంపర్ అంటున్నారు. టేస్ట్ చేస్తాను. నేను టేస్ట్ చేస్తాను. అబ్బా భలే ఉంది. అసలు నేనేనా వండింది? ఐశ్వర్య నాకేం పొడిచ్చింది? అది కలిపితే వంటలన్నీ పాడైపోతాయని చెప్పింది. తీరా చూస్తే ఇంత రుచిగా ఉన్నాయే. ఈ విషయం వెంటనే ఆవిడకి ఫోన్ చేసి చెప్పాలి. మా ట్రిపుల్ ఏ మసాలాతో చేసిన రెసిపీస్ ఎంత రుచిగా ఉన్నాయో స్వయంగా పబ్లిక్ ఇచ్చిన రివ్యూ మీరే చూశారు కదా. అన్ని వంటకాలు అదిరిపోయాయి. మేం చెప్పడం కాదు, ఒక్కసారి ట్రిపుల్ ఏ మసాలాతో కర్రీ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ట్రిపుల్ ఏ మసాలా వెరీ టేస్టీ మసాలా అని. బావున్నావా అక్క? వనజాక్షికి షార్ట్ సర్క్యూట్ అయిందక్క. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కాకుండా నువ్వు ఏదో ఒక ప్లాన్ చేస్తావని నేను అనుకున్నాను. అనుకున్నట్టే చేశావు. రాత్రి వనజాక్షి వదిన వచ్చి నువ్విచ్చిన మసాలా పౌడర్ని మా మసాలాలో కలిపేసింది. నువ్వు చెప్పిన పని సక్సెస్ఫుల్ గానే చేసింది. కానీ రాత్రి నాకు సరిగా నిద్ర పట్టలేదు. మెలకుగానే ఉన్నాను. వనజాక్షి చేసిందంతా నేను చూశాను. కానీ ఈరోజు ఈ ప్రోగ్రాం సక్సెస్ అవ్వడానికి, ట్రిపుల్ ఏ మసాలాతో వండితే అంత టేస్ట్ రావడానికి కారణం నువ్వే. నీ పౌడర్ కలిపాక రెసిపీ ఒకటి చేసి చూశాను. అందులో ఏదో తప్పుందనిపించింది. నేను ఒక ఇంగ్రీడియంట్ ని యాడ్ చేస్తే అద్దరిపోయే టేస్ట్ వచ్చింది. వాస్తవానికి మా ఒరిజినల్ మసాలా కూడా అంత టేస్ట్ ఉండదు. చాలా థ్యాంక్స్ అక్క. నువ్వు నాకు చెడు చేయాలనుకున్నావు, కానీ మంచే జరిగింది. కానీ ఈసారి నీకు మంచిది కాదు, మర్చిపోకు. నలుగురు మంచి కోరుకో, మంచి జరుగుతుంది. ముంచాలని చూడకు, నువ్వే మునిగిపోతావు. అదే కర్మ. మనం చేసే పనిని బట్టే దానికి ఫలితం ఉంటుంది. గుర్తుపెట్టుకో. ఇకనైనా మారు. వదినా, నువ్వు డబ్బు మనిషివని తెలుసు, కానీ డబ్బు కమ్ముడిపోయే మనిషివని ఇప్పుడు తెలిసింది. ఈ క్షణం నిన్ను నేను జైలుకి పంపించగలను, కానీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి నిన్ను వదిలేస్తున్నాను. సత్యమన్న చాలా మంచివారు. నువ్వు ఇలా చేసావని తెలిస్తే ఆయన చాలా బాధపడతారు. ఏంటి ఒక్కొక్కరు ఇంత ఆర్డర్ ఇచ్చారు? మార్కెట్లో మీ మసాలాకి అంత డిమాండ్ ఉంది సార్. ఆ డిమాండ్ ని క్యాష్ చేసుకోవాలంటే మాకంత స్టాక్ కావాలి సార్. కరెక్టే అనుకోండి, బట్ ఇంత సడన్ గా అంత స్టాక్ రెడీ చేయడం కష్టమేమోనండి. అఖిల్ బాబు, ఏం కష్టం కాదు.
మనం అనుకున్న టైంకి అనుకున్నంత స్టాక్ రెడీ చేసి వాళ్ళకి అందించగలుగుతాము. నీకా నమ్మకం ఉంటే ఓకే శ్యామ. నాకు 100% నమ్మకం ఉంది. అయితే ఓకే. 4 రోజుల్లో మీరు అడిగిన స్టాక్ మీకోసం రెడీగా ఉంటుంది. మీరు వచ్చి తీసుకువెళ్ళండి. అలాగే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎన్నో కుటుంబాలు నిలబెడుతున్న మీ దంపతులు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి సార్. వస్తాం సార్. వస్తాం సార్. వస్తాం మేడం. ఓకే. శ్యామ, 4 రోజుల్లో అంత స్టాక్ రెడీ చేయడం అంటే రా మెటీరియల్ కే చాలా అమౌంట్ కావాలి కదా. అవును అఖిల్ బాబు. కానీ మన దగ్గర అంత డబ్బు లేదు కదా. మొన్ననే కదా ఐశ్వర్య వదిన వాళ్ళ మేనేజర్ కి 5 లక్షలు పెట్టి ట్రీట్మెంట్ చేయించాం. మనకిప్పుడు అంత డబ్బు ఎలా వస్తుంది? దాని గురించి అంత టెన్షన్ పడతారేంటి? బ్యాంక్లో లోన్ తీసుకుందాం. ఎందుకు మేడం అంత ఆవేశపడుతున్నారు? ఇప్పుడు మీకు ఏం నష్టం జరిగిందని అంతలా ఫీల్ అవుతున్నారు? ఆ AAA మసాలా కంపెనీ నెంబర్ 1 పొజిషన్ కి వెళ్ళడమే నాకు జరిగిన నష్టం. చెడపకురా చెడేవు అన్నారు పెద్దలు. మీరు వాళ్ళు నష్టపోవాలని కోరుకున్నారు, మీరు నష్టపోయారు. ఏంటి, నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? నా ఉద్దేశం అది కాదు మేడం. నీకు చాలా సంతోషంగా ఉన్నట్టుంది. ఎందుకు మేడం? అదే మీ AAA మసాలా కంపెనీ నెంబర్ 1 పొజిషన్ కి వెళ్ళడం, ఐశ్వర్య మసాలా కంపెనీ నష్టాల్లోకి వెళ్ళడం, రెండు నీకు ఆనందాన్నిచ్చే విషయాలేగా. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మేడం. ఎప్పుడు నేను పనిచేసే కంపెనీ బాగుండాలనే కోరుకుంటాను. మన కంపెనీకి నష్టం వచ్చినప్పుడు నేను బాధపడతాను మేడం. అలాగే వాళ్ళ కంపెనీ నెంబర్ 1 పొజిషన్కు వెళ్ళినందుకు సంతోషపడతాను. మనం నలుగురికి మంచి జరగాలని కోరుకోవాలి, కానీ నాశనం అవ్వాలని కోరుకోకూడదు మేడం. మీరు ఎప్పుడు మంచి మాటలు చెప్పడం నేర్చుకున్నారు మేనేజర్? మీరు వెటకారంగా అన్నా నేను నిజంగానే మారిపోయాను మేడం. ఆ రోజు నేను మంచాన పడున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి మేడం. చేతనైతే సాయం చేయాలి, కానీ చెడు చేయకూడదు అని, మనిషి అంటే ఎలా ఉండాలో చూపించి నా కళ్ళు తెరిపించారు మేడం వాళ్ళు. షాకింగ్ న్యూస్ అన్నారు. ఏదైనా షాకింగ్ న్యూస్? నువ్వు అఖిల్ బాబు అంటుంటే నాకు మణి శర్మ మెలోడీ సాంగ్ విన్నంత హాయిగా ఉంటుంది. అందుకే అసలు విషయం చెప్పడం మర్చిపోయి ఐ లవ్ యూ చెప్పాను. ముందు అసలు విషయం ఏంటో చెప్పండి. మన AAA మసాలా 1 month స్టాక్ 1 week లో సోల్డ్ అవుట్. వావ్, సూపర్. పర్వాలేదు, మనం అనుకున్న దానికంటే మార్కెట్లో మన AAA మసాలా క్రేజ్ ఎక్కువగానే ఉంది. ఈ విషయం మమ్మీ డాడీకి చెప్పాలి, హ్యాపీగా ఫీల్ అవుతారు. అఖిల్ బాబు, వాళ్ళు థ్రిల్ ఫీల్ అవ్వడానికి ఇందులో అంత గొప్ప విషయం ఏముంది? మన మసాలాల గురించి వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కదా. నిన్న టీవీలో కూడా చూశారు. ఏదైనా కొత్త విషయం, గొప్ప విషయం అయితే అప్పుడు చెప్దాం. రండి వెళ్దాం. మేము ఫస్ట్ రెడీ చేసిన ఫార్ములా ఏదైతే ఉందో అదే ఇది. ఈ ఫార్ములా తీసుకుని ఇక నుండైనా అవతల వాళ్లను ఎలా నాశనం చేయాలో అని కాకుండా మనం ఎలా బాగుపడాలో అని ఆలోచించొద్దునా. ఐశ్వర్య మసాలా కంపెనీ AAA మసాలా కంపెనీతో సమఉజ్జీగా ఎదగాలని మేం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు కావాల్సింది నీ ఓటమి కాదక్కా, నీ సక్సెస్. ఎందుకంటే మనమందరం ఒక ఫ్యామిలీ. నువ్వు ఓడిపోతే మనం ఓడిపోయినట్టే. నిన్ను వదిలించుకోవాలనుకుంటే మాకు ఒక్క క్షణం చాలు. కానీ నువ్వు మాకు వద్దు అనుకోవడం లేదు. నువ్వు మారాలి అని కోరుకుంటున్నాము. నువ్వు మాకు ఎంత అన్యాయం, ద్రోహం చేసినా
చెయ్యాలని చూస్తున్నా మేము మాత్రం నీ మంచే కోరుకుంటున్నాము. అనురాగం ఆప్యాయతలతో నిండిన మన ఇంట్లోకి నువ్వు రావాలని కోరుకుంటున్నాము. అందరం ఆనందంగా ప్రతి క్షణం నీ మార్పు గురించి ఆలోచిస్తున్నాము. ఇప్పటికైనా అర్థం చేసుకోక వస్తాను. ఈ మసాలా ఫార్ములాతో నీ కంపెనీని నడుపుతావో నడపవో నీ ఇష్టం. నువ్వు ఈ ఫార్ములాని యూజ్ చేసుకున్నా చేసుకోకపోయినా మాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే నీ మంచికే ఇచ్చాను. నీకు మా మీద నమ్మకం లేకపోతే ఆ మసాలాతో నువ్వు వంట వండుకొని తిను. నచ్చితేనే యూజ్ చేసుకో. వస్తాం వదినా. ఎక్కువ ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకో. రాశాము. చూసారా మేడం వాళ్ళ మంచితనం? మీరు వాళ్ళని అంతగా ద్వేషిస్తున్నా కూడా వాళ్ళు మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. వాళ్ళు మీతో కలిసిపోవాలనుకుంటున్నారు. ఎంత గొప్ప మనసండి వాళ్ళది. హలో. నమస్తే సార్. నమస్తే మేడం. మీ మేనేజర్ గారు రాలేదా? ఆయన కొంచెం బిజీగా ఉన్నారు సార్. నన్ను పంపించారు. ఓ, మీ హోమ్ లోన్ కి సంబంధించిన ప్రాసెస్ అంతా పూర్తయింది సార్. మీ ఇద్దరు వీటి మీద సంతకాలు పెడితే సరిపోతుంది సార్. ఇక్కడ అక్కడే సార్. ఓకే మేడం, మీరు కూడా సంతకం పెట్టండి మేడం. ఇదిగో శ్యామ్. ఓకే, ఇదిగో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శ్యామ, మనం ఇల్లు కొన్న విషయం మమ్మీకి డాడీకి అన్నయ్యకి వదినలకి అస్సలు తెలియకూడదు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చాక ఇది మన ఇల్లు అని తెలుసుకొని అప్పుడు సర్ప్రైజ్ అవ్వాలి. అలాగే అఖిల్ బాబు, మీరు కోరుకున్నట్టుగానే సర్ప్రైజ్ చేద్దాం. మీకెలా బాగుంటే అలా చేయండి. మా ఆవిడికి ఎలా బాగుంటే నాకు అలా బాగుంటుంది. కానీ ఒక్కటి మాత్రం నా ఇష్ట ప్రకారం చేయాలి. ఏంటది? కన్నయ్య విగ్రహం పెట్టాలి. అలాగే అఖిల్ బాబు, మీరెక్కడ పెడితే బాగుంటుందంటారో అక్కడే విగ్రహం పెడదాం. నమస్తే సార్. నమస్తే అండి. శ్యామ, వీళ్ళంతా డెకరేట్ చేయడానికి వచ్చారు. ఇంటీరియర్ డిజైనర్స్. రేపు మార్నింగే గృహప్రవేశం. ఇల్లంతా నీట్గా క్లీన్ చేసి నీట్గా డెకరేట్ చేయండి. అలాగే సార్. కొంచెం బయట పూలదాండ్లు అవి పెట్టండి. అలాగే సార్. బాగుండాలి. సరే సార్. ఓకే సార్. మీ డెకరేషన్ అంతా అయిపోయాక ఈ కీ తీసుకొచ్చి ఇవ్వండి. ఓకే సార్. రాశ్యం, కన్నయ్య దయ వల్ల ఫ్యాక్టరీలో మంచి లాభాలు వచ్చాయి. మంచి ఇల్లు కొన్నాను. సంతోషం నాన్న, చాలా సంతోషం. ఫ్యాక్టరీ విషయంలో ఇంటి విషయంలో చేజారిపోయిన వైభవాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. ఇంత షార్ట్ పీరియడ్ లో ఇంత అచీవ్ చేయడం నిజంగా గ్రేట్ రా. అవునరా, ఫ్యాక్టరీలో వచ్చిన లాభాలన్నీ ఇంటి మీద ఇన్వెస్ట్ చేసావా? లేదు డాడీ, మొత్తం ఇంటి మీద పెట్టలేదు. కొంత బ్యాంక్ లోన్ తీసుకున్నాను. అవునా, అయితే ఓకే. ఫ్యాక్టరీలో వచ్చిన ప్రాఫిట్ అంతా ఇంటి మీద వాడేసుకుంటే రేపు ఫ్యాక్టరీలో ఏదన్నా అవసరమైతే ఇబ్బంది అవుతుంది కదా, అందుకని. లేదు డాడీ, ఫ్యాక్టరీలోని వర్కర్స్కి ఏ ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. మీరేం టెన్షన్ పడకండి. అత్తయ్య, పదండి లోపలికి వెళ్దాం. బాగుంది శ్యామ, ఇల్లు చాలా బాగుంది. బాగుండడమే కాదమ్మా, అన్ని రకాలుగా వసతిగా కూడా ఉంది. మీ అబ్బాయి గారి సెలక్షనే అత్తయ్య గారు.
మా తమ్ముడి సెలక్షన్కి అయితే వంక పెట్టాల్సిన అవసరమే ఉండదు. కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు, ఆస్తులు చేజారిపోయినప్పుడు చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళి బాధపడుతూ కూర్చుంటారు. కానీ మీరిద్దరూ బాధను పక్కన పెట్టి భవిష్యత్తు గురించి ఆలోచించారు. పూర్వ వైభవాన్ని ఎలా తీసుకురావాలని ఆలోచించారు. పట్టుదలతో ప్రయత్నం చేశారు. అనుకున్నది ఇద్దరూ సాధించారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ ఫోటోలన్నీ ఐశ్వర్యకి పంపిస్తే ఎంతో కొంత గిట్టుబాటు అవుతుంది. చూసారా మేడం, ఎంత పెద్దిల్లో సినిమా థియేటర్ అంత ఉంది. నా జీవితంలో అంత పెద్దిల్లు చూడటం అదే మొదటిసారి. బయట నుంచి చూస్తేనే నా కళ్ళు జిగేలన్నాయి. ఇక లోపల చూడ్డానికి నా 2 కళ్ళు సరిపోలేదనుకోండి, అంత బాగుంది. ఆ ఇంట్లో సందడి, ప్రేమలు, నవ్వులు, వాళ్ళ ఆనందానికి హద్దే లేదనుకోండి. ఆ ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ మేడం, ఒక్క మీరు తప్ప. ఆపు వనజాక్షి, నీ మాటలు వింటుంటే పుండు మీద కారం చల్లినట్టుంది. తలుచుకుంటేనే కడుపు రగిలిపోతోంది. రగిలిపోతుంది మేడం, ఎందుకు రగలదు? ఆ మాత్రం కోపం, బాధ ఉంటాయిలేండి. వాళ్ళకి నాకు ఏ పగా ప్రతీకారం లేకపోయినా ఆ ఇంటిని వాళ్ళని చూస్తే అసూయ కలిగింది. అలాంటిది వాళ్ళ మీద పంతం, ప్రతీకారం ఉన్న మీకు కడుపు రగిలిపోవడం కాదు, ఒళ్ళంతా రగిలిపోతుంది. కానీ ఏం చేస్తాంలేండి, వాళ్ళకి అలా కలిసొస్తోంది. వాళ్ళది గుడ్ టైం, మనది బ్యాడ్ టైం. వనజాక్షి, ఆపు. నేను నిన్ను మళ్ళీ పిలుస్తాను, ఇక నువ్వు వెళ్ళు. సరే మేడం. అమ్మవారు జన్మించగానే వారికి సకల సౌభాగ్యాలు కలిగాయి. బతుకమ్మ పెరిగి పెద్దదయింది. చిత్రాంగుడనే రాజు రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చి ఆమెను పెళ్లాడాడు. ఆ రాజ్యంలో సకల సిరి సంపదలు, సౌభాగ్యాలు వెల్లివిరిశాయి. అమ్మవారు పుట్టిన అడవి అంతా పుష్పాలతో వికసించింది. ఋషిపత్నులు, మునికన్యలు ఆ పువ్వులను సేకరించి గోపురంలా పేర్చి అమ్మవారి పుట్టుకకి చిహ్నంగా దాన్ని భావించి నవరాత్రులు పూజించి పండుగ చేసుకున్నారు. బతుకమ్మ పువ్వుల పండుగ. పువ్వుల లాంటి సుకుమారమైన మా ఆడపడుచుల పండుగ. 7వ రోజు వేపకాయల బతుకమ్మగా పూజిస్తారు. నైవేద్యంగా సక్కినాల పిండి, బెల్లం కలిపి వేపకాయల రూపంలో సమర్పిస్తారు. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మగా కొలుస్తారు. నైవేద్యంగా వెన్న, నెయ్యి, నువ్వులు, బెల్లము సమర్పిస్తారు. 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఇదే ఆఖరి రోజు. పెద్ద పెద్ద బతుకమ్మలని పేరుస్తారు. ఘనంగా ఆటపాటలతో పూజించి నీటిలో నిమజ్జనం చేస్తారు. కొన్ని చోట్ల దశమి నాడు అంటే దసరా రోజు నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం అయిన తర్వాత అమ్మవారికి వేడ్కోలు పలికి చక్కెర, మొక్కజొన్న పిండితో చేసిన పదార్థాలని అందరికీ ప్రసాదంగా పెడతారు. బతుకమ్మ పండుగ పువ్వుల పండుగ మాత్రమే కాదు,
మట్టికి మనిషికి మధ్య ఉన్న అనుబంధం. ఈ బతుకమ్మ పండుగ మన తెలుగు జాతికి గౌరవమే కాదు, ఆ అమ్మవారు మనకిచ్చిన వరం. ప్రతి ఆడపడుచు బతుకమ్మని తమ తోబుట్టువుగా భావించి పూజిస్తారు. ఇలా ఈ 10 రోజులు అందరూ ఆనందంగా ఊరు వాడే కలిసి ఈ పండుగని జరుపుకొని మా బతుకుల్ని మంచి మార్గంలో నడపమని బతుకమ్మని కొలుస్తారు. చాలా బాగుంది పిన్ని. నిజంగా చాలా బాగా చెప్పావు శ్యామా. నువ్వు చెప్పగానే బతుకమ్మ మీద భక్తి మరింత ఎక్కువైంది. మనం కూడా ఈ బతుకమ్మ పండగని ఘనంగా జరుపుకుందాం. మేడం, ఎప్పుడొచ్చారు మేడం? ఎక్కడికి వెళ్ళారు? నేను మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఏంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా? కళ్ళ ముందే నన్ను ఉంచుకొని కొంపంతా తిరిగి ఎప్పుడొచ్చావంటావేంటి? సారీ మేడం, ఎండకి కొంచెం కళ్ళు బయర్లు కమ్మాయి, సరిగ్గా కనిపించలేదు అంతే. ఏంటి ఇలా వచ్చావు? మీకు గుడ్ న్యూస్ మేడం. గుడ్ న్యూసా? ఎన్నాళ్ళైంది ఈ మాట విని. ఏంటి మన జక్ష గుడ్ న్యూస్? మీరు పెద్దమ్మ కాబోతున్నారు. ఏంటి, నాకేం అర్థం కాలా. శ్యామ ప్రెగ్నెంట్ అయింది, తను తల్లి కాబోతుంది. ఏంటి వనజాక్షి, గుడ్ న్యూస్ అని చెప్పి గుండె పగిలే వార్త చెప్పావు? సారీ మేడం, మనుషులందరికీ ఇది మంచి వార్తే కదా అని ఫ్లోలో గుడ్ న్యూస్ అని చెప్పేశాను. పాపం ఫీల్ అయినట్టుంది. ఫ్యాక్టరీ ఓపెన్ చేసి సక్సెస్ అయ్యారు, ఇల్లు కొన్నారు. ఇప్పుడు శ్యామ తల్లి కాబోతోంది. వాళ్ళకి ఆనందం మీద ఆనందాలు వస్తున్నాయి. వాళ్ళు కడుపు నిండేలా నవ్వుతున్నారు. నేను కడుపు మండి ఏడుస్తున్నాను. చెప్తాను, ఆ నవ్వులు ఎంతకాలం ఉంటాయో నేను చూస్తాను. చూడు పూర్ణ, ఈ ఇంట్లో నేను తప్ప ఎవరు ఉండరు. ఈ రోజు నుండి వంట, వార్పు, క్లీనింగ్ అన్ని నువ్వే చూసుకోవాలి. అలాగే మేడం. మీ ఆయన నా కార్ డ్రైవ్ చేస్తాడు. మీ ఇద్దరికి కలిపి నెల నెల జీతం ఇస్తాను. మీరిక్కడే ఒక రూమ్ లో ఉండండి. అలాగే మేడం. చూడు కోటి, ఎన్నాళ్ళు నువ్వు ఎలా ఉన్నావో నాకు అనవసరం. ఇక నుంచి జాగ్రత్తగా ఉండు. తాగడం లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇక్కడి నుంచి వెంటనే పంపించేస్తాను. అసలే నీ భార్య గర్భవతి. నీ చెడలవాట్ల వల్ల తనకి టెన్షన్, బీపీ తెప్పించి ప్రశాంతత లేకుండా చేయకు. కడుపులో పిండానికి ప్రమాదం. అలాగే మేడం, రేపటి నుంచి తాగను మేడం. మరి ఈరోజు మీరు ఉద్యోగం ఇచ్చిన ఆనందంలో ఆఖరిగా ఒక క్వార్టర్ తాగుతాను మేడం. ఒక పంచే, ఒక ఫుల్ తాగి లారీ కింద పడు, శను వదులుతుంది.